తీరు సరిగా లేదని, రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సేకరించడాన్ని తప్పుబడుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా తన బ్లడ్ శాంపిల్స్ సేకరించడం తగదని పిటిషన్లో తెలిపింది. అలాగే సిట్ విచారణ సమయంలో తనతో పాటు లాయర్ను తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది. తనకు డ్రగ్స్ సేవించే అలవాటు లేకపోయినా నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. సిట్ తీరుతో తన పరువు పోయిందని వాపోయింది. ఎల్లుండి విచారణకు రావాల్సిందిగా చార్మికి నోటీసులు ఇచ్చింది సిట్. అయితే తాను ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లడానికి బదులు తమ ఇంటికే అధికారులు వచ్చి వివరాలు సేకరించేలా వెసులుబాటు కల్పించాలని కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. మొదలైన తర్వాత అనేకమైనటువంటి ప్రకంపనలు చాలా హాట్ గా మారినటువంటి పరిస్థితి. ఈ డ్రగ్స్ విచారణ తర్వాత 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు వెళ్లిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో ఈ 12 మందిలో కూడా ప్రముఖ హీరోయిన్ చార్మి ఉన్నారు. చార్మి ఎల్లుండి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి విచారిస్తారా లేదంటే సిట్ కార్యాలయానికి ఆమె వస్తుందా అన్న దానికి సంబంధించి సందిగ్ధత నిన్నటి వరకు కొనసాగింది. కానీ సిట్ అధికారులు మాత్రం ఆమె నేరుగా ఎల్లుండి సిట్ కార్యాలయానికే వస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కానీ చార్మి ఇవాళ అనూహ్యంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో చాలా విషయాలు ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు తీరు సరిగ్గా లేదు, బ్లడ్ శాంపుల్స్ కానీ, కాలు అలాగే వేళ్ళు, గోళ్లకు సంబంధించి గోళ్లు తీసుకోవడం, తల వెంట్రుకలు తీసుకోవడం అన్నది చాలా అర్ధరహితమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పూరి జగన్నాథ్ నుంచి కానీ, సుబ్బరాజు నుంచి కానీ, మొన్న తరుణ్ను విచారించినటువంటి సమయంలో కానీ వాళ్ళ నుంచి ఇలా బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకోవడాన్ని బట్టి తాను చూశాను, మీడియా ద్వారా తెలుసుకున్నాను, ఇదంతా కూడా పూర్తిగా అర్ధరహితం. తాను ఒక అమ్మాయిని, పెళ్లి కానటువంటి అమ్మాయిని, అనేక సినిమాల్లో నటించి చాలా మంది అభిమానాన్ని చొరగొన్నాను. అలాగే తాను ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా తన పేరెంట్స్తో కలిసి వెళ్తాను, లేకపోతే తన సంబంధికులు ఎవరైనా ఉంటే వాళ్లతో కలిసి ఆ సినిమా షూటింగ్కి వెళ్తాను. ఆ సమయంలో తాను డ్రగ్స్ తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని సంబంధించి తన పరువు పూర్తిగా తీశారు. తాను ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇప్పటి వరకు తీసుకున్నది లేదు. కానీ అనూహ్యంగా ఈ రకంగా ఎందుకు తన పేరు ఈ డ్రగ్స్ వ్యవహారంలో తెరపైకి తీసుకువచ్చారన్నదే చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇంతకుముందే తన తండ్రి కూడా మీడియాకు ఒక స్పష్టమైనటువంటి లేఖ రాశారు. తాను అలాంటి అమ్మాయిని కాదు, డ్రగ్స్ ఎలా ఉంటుందో కూడా తాను చూడలేదు. కానీ ఈ రకంగా తనను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించి నోటీసులు ఇచ్చి తనను రప్పించాలని చూడడం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ సందర్భంలోనే తాను ఒకవేళ నోటీసులు అయితే జారీ చేశారు, విచారణకు హాజరవుతాను, కానీ తాను ఒక అమ్మాయిని కాబట్టి తాను ఎక్కడ ఉంటే అక్కడికి మాత్రమే సిట్ అధికారులు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఈ రకమైనటువంటి నిబంధనలు చెప్తున్నాయి. గతంలో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు కూడా వెల్లడైంది కాబట్టి మరి తాను అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తన దగ్గరికే ఆ సిట్ అధికారులు వస్తే వాళ్ళు ఏ ప్రశ్నలు వేసినా దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాననేటువంటి విషయాన్ని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే బ్లడ్ శాంపుల్స్, ఇతర గోళ్లు కానీ వెంట్రుకలు కానీ తీసుకున్న సందర్భంలో అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. తాను పెళ్లి కాని అమ్మాయిని, తాను పేరెంట్స్తో కలిసి మాత్రమే షూటింగ్స్కి వెళ్తాను, ఎక్కడా కూడా ఒంటరిగా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ సందర్భంలో తనను ఆ రకంగా ఒత్తిడి చేసి అవి తీసుకోగలిగితే మాత్రం తన పరువుకు ఇబ్బంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ పిటిషన్లో ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి. రేపు దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. మొదలైతే లంచ్ మోషన్ పిటిషన్ అనుకున్నారు, కానీ ఇది రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రతివాదులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, అలాగే సూపరింటెండెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఈ నలుగురికి నోటీసులు జారీ అయ్యాయి. మరి వీళ్ళ సమాధానాలు ఏ విధంగా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. కాల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ 12 మందికి నోటీసులు జారీ చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. మరి కొద్దిసేపటి క్రితమే కెల్విన్ లాయర్ కూడా మాట్లాడారు. ఆయనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, అదంతా అభూత కల్పన, కేవలం సెన్సేషనల్ కోసమే ఈ రకంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవహరిస్తుంది అనేటువంటి వాదన వినిపించారు. మరి కాల్విన్ ఏ రకంగా ఈ చార్మి కానీ నిన్నటి వరకు విచారించినటువంటి వాళ్ళందరికీ కానీ వాళ్ళ విచారిస్తున్న నవదీప్కు సంబంధించి కానీ మరి ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికైతే హైకోర్టును ఆమె కేవలం
రక్తము అలాగే గోళ్లు వెంట్రుకలకు సంబంధించి ఏ రకంగా ఒత్తిడి చేసి తీసుకుంటున్నారో అది పూర్తిగా చట్ట విరుద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మరి కోర్టు రేపు ఏం ఉత్తర్వులు వెల్లడిస్తుంది, మరి ఎల్లుండి ఆమె కోర్టుకు హాజరవుతున్నారు కాబట్టి మరి ఆ ఆదేశాలకు అనుగుణంగా సిట్ అధికారులు వ్యవహరిస్తారా, మరి ఆమె కోరుకుంటున్నట్టుగానే ఆమె ఎక్కడ కోరుకుంటుందో అక్కడికి వెళ్ళి విచారణ జరుపుతారా, మరి కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు మాత్రమే మరి సిట్ అధికారులు కానీ అలాగే చార్మి కానీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి కాపీ మన దగ్గర ఉంది. ఇదే ఆమె సర్దీప్ కౌర్, చార్మి కౌర్, సర్దీప్ కౌర్ ఆమె యాక్చువల్గా ఒరిజినల్ నేమ్. ఆ చార్మి కౌర్గా మారిపోయినటువంటి అంశం చూడవచ్చు. అలాగే నలుగురు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అకున్ సబర్వాల్, అలాగే సూపరింటెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ఆమె పేర్కొన్నారు. తాను మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో చాలా సినిమాలు నటించాను, చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. అలాగే ఇందులో తాను ఎక్కడికి వెళ్ళినా కూడా, షూటింగ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తన పేరెంట్స్తో కానీ ఇతర వ్యక్తులతో కానీ వెళతాను, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు లేవు అని చెప్పారు. నంది ఫిలిం అవార్డ్స్ కూడా గెలుచుకున్నాను, తనకు సినిమా ఇండస్ట్రీలో చాలా పలుకుబడి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ. డ్రగ్స్ పై మిగతా ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించామన్నారు అకున్. హరితహారం శాఖ పునర్వ్యవస్థీకరణపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులతో చర్చించారు అకున్ సబర్వాల్, చంద్రవర్ధన్. చార్మి కోర్టుకు వెళ్లిన విషయంపై స్పందించని ఇద్దరు అధికారులు డ్రగ్స్ కేసులో పై సాయంత్రం మీడియా కాన్ఫరెన్స్ పెడతామన్నారు. డ్రగ్స్ కేసులో జిల్లాలో ఇంకా స్పందన గురించి మరియు జిల్లాలో యాక్షన్ గురించి ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఈ స్పెసిఫిక్ డ్రగ్స్ కేసు గురించి సాయంత్రం 5 గంటలకి మరి ఇవాళ ఇప్పటి వరకు జరిగిన ఈ మాదక ద్రవ్యాల కేసు గురించి ఇవాళ సాయంకాలం నేను మరి అదేవిధంగా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరం కూడా ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ స్థితి మన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పురోగతి, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలని మేము మీతో షేర్ చేయబోతున్నాం. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేవలం హైదరాబాద్కు పరిమితమే కాకుండా మరి టైర్ 1 అండ్ టైర్ 2 ప్లేసెస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా అప్రమత్తంగా ఎక్సైజ్ కార్యాలయంలో నవదీప్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఎక్సైజ్ విచారణపై నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. లేటెస్ట్ అప్డేట్స్ మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఎక్సైజ్ ఎంక్వైరీపై చార్మి హైకోర్టును ఆశ్రయించారు, రేపు విచారణ జరుగుతుందంటున్నారు. అయితే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మూలాలతో సహా పెకిలించాలి అని ప్రయత్నిస్తున్న క్రమంలో చార్మి ఈ విధంగా హైకోర్టుకు వెళ్లడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలా చేసింది అని ప్రశ్నిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే చార్మి తన పిటిషన్లో ఏం పేర్కొందంటే దర్యాప్తు జరుగుతున్న తీరు, విచారిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదు, అంతా కూడా శాంపుల్స్ సేకరించడం గురించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. బలవంతంగా శాంపుల్స్ సేకరిస్తున్నారు అని చెప్పి ఆమె అందులో పేర్కోవడం జరిగింది. కానీ మనం చూసిన దాని ప్రకారం సుబ్బరాజు కావచ్చు, తరుణ్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరూ తాము స్వచ్ఛందంగా శాంపుల్స్ మేము ఇచ్చాము, మేము డ్రగ్స్ తీసుకోవడం లేదు అని మాకు మేము నిరూపించుకోవడానికి మేము శాంపుల్స్ ఇచ్చామని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే అధికారులు కూడా చెప్పారు వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చారని. కానీ
ఇప్పుడు చార్మి ఏ ఉద్దేశంతో పిటిషన్లో ఆ విధంగా పేర్కొంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అయితే మరి కాసేపట్లో పిటిషన్ విచారణకి కూడా రాబోతోంది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే చార్మి ఇందులో టైమింగ్స్ గురించి కూడా, అంటే వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో 10 to 6 వరకు విచారించే హక్కు మాత్రమే సిట్కి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లుగా అర్ధరాత్రి వరకు విచారించడం అనేది ఏమీ బాలేదు. అండ్ ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటే మహిళా అధికారులతో మాత్రమే నన్ను విచారించాలి, ఒక అడ్వకేట్ కూడా తను కూడా ఉంటాడు అని చెప్పేసి పిటిషన్లో పేర్కొంది. మరి దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. అండ్ కోర్టు స్పందించే దాన్ని బట్టే ఈరోజు నవదీప్ దగ్గర కూడా శాంపుల్స్ సేకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజు, అంటే ఈ 4 రోజులుగా విచారణ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సిట్ ఎందుకు విషయాలు బయట పెట్టట్లేదు, విచారిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తున్నారు, ఎలాంటి విషయాలు బయటకు చెప్తున్నారు, ఇవన్నీ బయటకు చెప్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్న తరుణంలో దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం సిట్ ఆఫీస్లో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో విచారణ ఎంతవరకు ముందుకు వెళ్ళింది, ఇంకా ఎవరెవరి వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటి తదితర వివరాలన్నీ ఇన్ని రోజుల నుంచి మాట్లాడనివన్నీ కూడా ఈ రోజు సాయంత్రం మాట్లాడే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం అకున్ సబర్వాల్ బయటకు వచ్చినప్పుడు ఈ చార్మి పిటిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కూడా దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేబీ ఆయన కోర్టు పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు చెప్పేదాన్ని బట్టి స్పందించవచ్చు, అప్పటి వరకు మాట్లాడకుండా ఉండాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ ఎంతవరకు చార్మి పిటిషన్లో అంశాలని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది, ఆమెకి సానుకూలత వ్యక్తం చేస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటి వరకు విచారించిన 5గురు కూడా సిట్ సభ్యులు విచారించడం గురించి, వాళ్ళు విచారించిన తీరు గురించి బాగాలేదు అని చెప్పిన ప్రసక్తే ఎక్కడ రాలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. స్నాక్స్ టైంకి స్నాక్స్ అందిస్తున్నారు, లంచ్, టీ బ్రేక్ అన్నీ బాగానే ఉన్నాయి. చాలా ఒక సానుకూల వాతావరణంలోనే మొత్తం విచారణ జరుగుతుంది. మాకు తెలిసిన విషయాలన్నీ మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మూలాలను పెకిలించడంలో మా పాత్ర మాకు తెలిసిన విషయాలన్నీ కూడా మేము మీకు చెప్తామనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. లోపలికి ఎంత కూల్గా వెళ్తున్నారో బయటకు వచ్చేటప్పుడు కూడా అంత కూల్గానే వస్తున్నారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మీడియా ముందు మాట్లాడకపోయినప్పటికీ ఇంటికి వెళ్ళి వీడియో పోస్ట్ చేయడం జరుగుతోంది. కానీ ఆ వీడియోలో వాళ్ళు ఇచ్చే సందేశంలో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చార్మి చెప్తున్నది ఏంటంటే లోపల సిట్ విచారణ అయిపోయిన తరువాత బయటకు వెళ్ళి మీరు మీడియాతో ఏం మాట్లాడాలో కూడా విచారణ అధికారులే చెప్తున్నారు. దాన్ని బట్టే వీళ్ళు అంతా కూడా బాగానే ఉంది, మేము సహకరించాము, స్వచ్ఛందంగా ఇచ్చాం శాంపుల్స్ అని చెప్తున్నారే కానీ అది బలవంతంగా సేకరిస్తున్నారు అని చెప్పి చార్మి పిటిషన్లో పేర్కొంది. అయితే లాయర్ విష్ణువర్ధన్ రెడ్డితో ఈ పిటిషన్ వేయడం జరిగింది. మరి కాసేపట్లో అది విచారణ కూడా వస్తుంది. అండ్ ఇది ఆర్టికల్ 20 క్లాజ్ నెంబర్ 3 ప్రకారం ఇష్టం లేకుండా ఎవరు కూడా ఆ శాంపుల్స్ తీసుకోవడానికి వీల్లేదు. అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకుని మాత్రమే ఇవి ఇవ్వాలి అని చెప్తున్నారు. అయితే ఉస్మానియా నుంచి వచ్చిన వైద్యులు కూడా మనకి మీడియాతో మాట్లాడడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగానే స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టే మేము శాంపుల్స్ తీసుకోవడానికి వచ్చామని. కానీ ఎందుకు చార్మి ఈ విధంగా చేసింది అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడంతో ఈ కేసు వేయించారు. అంటే తన డేట్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం కోసమే చార్మి ఈ విధంగా చేసిందా అనేది కూడా ఒక అనుమానం రేకెత్తిస్తోంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే విచారణను ఎదుర్కోబోతున్నారో వారందరికీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు వారి పట్ల ఎలా వ్యవహరించాలి, టైంకి సంబంధించిన నియమ నిబంధనలు కానీ, ఈ శాంపుల్స్ సేకరించడం కానీ, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు చెప్తుంది కోర్టు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సంతోష్, ప్రతిభ, అయితే చార్మి పిటిషన్ కోర్టు ఎప్పుడు విచారించనుంది? మరి కాసేపట్లో అది విచారణకు రాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ రాబోయే లిస్టులో యువ హీరోయిన్లు కూడా ఉన్నారు అన్న టాక్ వస్తున్న నేపథ్యంలో మహిళలను విచారించే క్రమం ఏ విధంగా ఉండబోతుంది, దానికి ఏమైనా నియమాలు పెడతారా, విచారణలో మహిళా అధికారుల్ని నియమిస్తారా, లేక ఆమెతో పాటు ఇంకెవరినైనా లోపలికి అనుమతిస్తారా ఆమెకు ధైర్యంగా ఉండడానికి, ఇలాంటివన్నీ కూడా పేర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. కానీ చార్మి విషయానికి వచ్చినప్పటికి మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్తూ ఉంటారు. ప్లస్ పూరి జగన్నాథ్కి అత్యంత సన్నిహితురాలు చార్మి కాబట్టి ప్రొడక్షన్ హౌస్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా తను చేస్తుంది అనే వార్తలు ఉన్నాయి. ఆమె కూడా పార్టీలో పాల్గొంటుంది, ఈవెంట్ కూడా మేనేజ్ చేస్తుంది, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో
ఆమె నుంచి ఇంకా ఎక్కువ సమాచారం రాబట్టొచ్చు ఆమె విచారణకు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతోనే సిట్ అధికారులు ఉన్నారు. కానీ ఇంతలోనే ఇన్ని రోజులు అసలు విచారణ ఎదుర్కొన్న వాళ్ళు మాట్లాడాలి. యాక్చువల్గా ఇది విచారణ తీరు ఏమాత్రం బాగాలేదు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, బలవంతంగా శాంపిల్స్ తీసుకున్నారు అని వాళ్ళు చెప్పుంటే కోర్టు పిటిషన్ వేసిన ఒక అర్థం ఉండేది. కానీ ఇంకా విచారణ ఎదుర్కొని చార్మి ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి కాసేపట్లో కోర్టు పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత ఎలాంటి నిబంధనలు విధిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. డ్రగ్స్ కేసుతో కెల్విన్ కు సంబంధం లేదన్నారు ఆయన లాయర్. కెల్విన్ ఏ నేరం చేసినట్లు అంగీకరించలేదని, సిట్ మీడియాను కూడా తప్పుదోవ పట్టిస్తోందని లాయర్ ఆరోపించారు. సిట్ దగ్గర ఆధారాలుంటే కోర్టులో చూపించాలని సవాల్ విసిరారు లాయర్. ఎవరు చెప్తున్నారండి? ఎక్కడ చెప్పారు? మీకు చెప్పారా? రమ్మని చెప్పండి. మీకు చెప్తే మీరు కోర్టులో వచ్చి చెప్పండి అది ఆ మాట. కాల్విన్ మరోసారి కూడా అతన్ని అదుపులోకి కస్టడీకి తీసుకొని కూడా విచారించారు కదా. ఒకటే విచారణ 2 రోజులే అయ్యింది. మీరే గోయింగ్ బై వాట్ ఎవర్ యువర్ రికార్డ్ స్టేట్స్ when whether is issued, when whether the notice is issued, the notices were issued on 12th, I think so, because it was reported in the newspaper. I don't know, it was reported in the newspaper. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, కెల్విన్ ను అరెస్ట్ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చాయి, దాని ఆధారంగానే నోటీసులు ఇచ్చాం. ఎక్కడుంది? రికార్డ్ లో చూపించమని చెప్పండి. అకున్ సబర్ వాళ్ళు చెప్పేస్తే అయిపోతుందా? మీకు చూపించమని చెప్పండి. కోర్ట్ డాక్యుమెంట్ పైన పోండి మీరు కూడా, నేను కూడా దాన్ని. అక్కడెక్కడో పాపం నెక్స్ట్ డోర్ బాయ్ ని తీసుకొని వచ్చి మీడియాలో చూపించేసుకొని ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపించాను, మీకు ఇచ్చారా? కన్ఫెషన్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు. దేర్ ఇస్ ఎనీ అల్టీరియర్ మోటివ్? నో, ఐ డు నాట్ నో. Pertaining to Calvin is nowhere involved in this. He is an innocent and you have been victimizing, criminalizing and కన్ఫెషన్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు కదా. ఎక్కడ ఉంది తీసుకొని రమ్మని చెప్పండి. నాకు సబ్మిట్ చేయమని, నాకు ఇవ్వని చెప్పండి. ఒక్క డాక్యుమెంట్ అక్యూజ్ కి సబ్మిట్ చేయడు, అక్యూజ్ మీద సర్వ్ చేయడు, కౌన్సిల్ మీద సర్వ్ చేయడు, దొంగసాటుగా తీసుకెళ్లి ఏదో చేసి కోర్టులో అన్ని రికార్డ్ అయినాయి. ఇవన్నీ కూడా కోర్టులో నేను చెప్పేది అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ప్లీజ్ చెక్ ద రికార్డ్ అండ్ make it a point that you come for the proceedings. Without coming to the proceedings, you're showing Calvin as though he's a devil. That is absolutely wrong. కెల్విన్ ఆల్రెడీ 2013లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ ఉంది మరి సాక్ష్యాధారాలు? ఎక్కడ ఉన్నాయి? 2013 లో అంటే 2016 he was arrested. That is also a planted case. Illegal detention, everything. There was a writ petition filed in the court by me. I am his counsel then also. So what is all this? ఏ సాక్ష్యాలు ఉన్నాయండి మీ దగ్గర? చూపించమని చెప్పండి. మీ దగ్గర ఉంటే మీరు రండి. యు ఆర్ వెల్కమ్ టు ద కోర్ట్. ప్లీజ్ కమ్ టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఇట్ బిఫోర్ ద కోర్ట్. ప్రొసీజరా? ఏం ప్రొసీజర్ అది? చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు చదివి ఫస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ పర్టైనింగ్ టు అక్యూజ్, యు ఐదర్ సర్వ్ ఇట్ ఆన్ ది అక్యూజ్ ఆర్ యు సర్వ్ ఇట్ ఆన్ హిస్ కౌన్సిల్. నథింగ్ ఇస్ బీయింగ్ డన్. నో ప్రొసీజర్ ఇస్ బీయింగ్ ఫాలోడ్. ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు చెప్పేది ఏంటి? ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి, Calvin is nowhere involved in anything. He is a next door boy. He is innocent. ఏం సంబంధం? మ్యూజిషియన్ గా చేస్తూ అనేక ఈవెంట్స్ కి వెళ్ళి డ్రగ్స్ సప్లై చేశారని ఒప్పుకున్నాడు కదా. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? Calvin ఎవరు చెప్తున్నారు మీకు ఇది? సిట్ వాళ్ళు చెప్తున్నారు. సిట్ వాళ్ళు చెప్తే సిట్ ని తీసుకొని రమ్మని చెప్పు, సాక్ష్యాధారాలు తీసుకురమ్మని. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది అంటే తీసుకురమ్మని చెప్పు. ఎందుకు దాబెట్టుకుంటున్నాడు మరి? లేదు, ఏం లేదు, కోర్టులో ఏం ఫైల్ చేయట్లేదు. మీరే అంటున్నారు ఆరోపణ అని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాకు కావాలి. Why are they filing anything pertaining to this? సరే, ఏమి లేదంటున్నారు. This entire case is a sham. It will come out soon. This entire case is a sham. You will see as the case proceeds. Nothing was found with him. Nothing was found. That's all I want. ఇంకొకటి, అసలు ఏమీ లేదన్నప్పుడు ఎందుకు ఎవరు దీని వెనక ఉన్నారని అనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాలి. అది ఎవరు వెనకాల ఉన్నారో మీకు తెలుసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చెప్పారు. I just could hear it. I just saw it on the TV. There is some ulterior motive. ఏదో తప్పుదారి చేస్తున్నారు. I don't comment on that. But the politicians are there to come. నేను కూడా కాంగ్రెస్ వాదినే. But still, this is the darkest day in our democracy that somebody who is innocent, who is implicated in this way, the atrocious, this entire investigation is being done in a barbaric manner. That's all. ఒక కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా 12 మందికి కాల్విన్ దగ్గర ఏం సమాచారం లేదు, ఎవరి దగ్గర ఏం సమాచారం లేదు. కాల్విన్ కి సంబంధించింది ఎలాంటి this is all a false claim made by you. Please come with the record. మీరేం చేయదలుచుకున్నారు? ఏం చేయదలుచుకుంటారు? వాదిస్తాను. నేనేం చేస్తానండి అడ్వకేట్ గా. అంటే ఒక అతను చెప్పిన సమాచారం ఆధారంగా మీరు చెప్తున్నారా? ఎట్లా కెల్విన్ కి సంబంధం లేదని ఎట్లా మీరు? కాల్విన్ కి సంబంధించిన సమాచారం ద్వారా చెప్తున్నా. కాల్విన్ కి సంబంధం లేదు. లేదంటే అతను ఇచ్చినటువంటి సమాచారం మరి ఇదంతా ఫాల్స్? ఎవ్రీథింగ్. దిస్ కేస్ ఇస్ a sham. అతని నుంచి మరి పట్టుబడ్డ డ్రగ్స్ ఇవన్నీ తన దగ్గర ఏం పట్టుబడలేదండి. There was nothing found with Calvin. All this is a propaganda. I don't know what is the ulterior motive, but we will face them in the court. Whatever it is, it will be. వాట్సాప్ లు ఈ పూరి జగన్నాథ్ గాని సుబ్బరాజు గాని వీళ్ళందరికీ కూడా వాట్సాప్ ల ద్వారా సమాచారం అందించాడన్న దానిపైన
కాల్విన్ అందించాడని చెప్పారా? అది ప్రూఫ్ తీసుకొని రమ్మని చెప్పండి. మీకు తెలిసిందా? మీ దగ్గర ఉందా? తీసుకొని రండి. మరి చిన్న పిల్లలకు సప్లై చేశాడు అంటే చిన్న పిల్లలకు స్కూళ్ళల్లో వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా కెల్వినే చేశాడు అనే దానిపై కాల్విన్ దగ్గర ఈ కేసు సంబంధించి కాల్విన్ ఇస్ ఇన్నోసెంట్. ఎలాంటి ఇవన్నీ కేవలం క్రియేట్ చూపించమని చెప్పండి. కన్ఫెషన్ రిపోర్ట్ అంతా ఎక్సైజ్ కోర్టులో పెట్టారు కదా. ఎక్సైజ్ కోర్టులో ఉన్నా ఎక్కడ ఉంది చూపించమని చెప్పండి. నేనే కదా కౌన్సిలర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అయినప్పుడు సర్వ్ కూడా చేయలేదు డాక్యుమెంట్స్ ఈయన మీద, తీసుకెళ్లి మీ మీడియా ముందని కూర్చోబెట్టారు. మీడియా ఫస్ట్ ఏదైతే జరిగిందో మీది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ వాట్ వాజ్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్? వెన్ వాజ్ ద ఫస్ట్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్డ్? ఇట్స్ మై క్వశ్చన్. July 2nd. వేర్? వాట్ టైమ్? Excise office. What time? 3 o'clock. Yeah, 3 o'clock. Wait. Answer to this, Mr. Sabarwal. I'm asking you, where was the first press conference held and at what time? అదే చెప్పాం కదా. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్సైజ్ ఆఫీస్ లో పెట్టారు. ఈ ప్రశ్న చాలు మీకు. ఈ ప్రశ్న చాలు. ఈ కేసుకి ప్రశ్న చాలు. అంటే ఈ కేసుకి ప్రశ్న చాలు అంటున్నాను. దానికి అర్థం ఏంటి? ఈ కేసుకి ప్రశ్న చాలు. ఈ ప్రశ్నకి సమాధానం అకున్ సబర్వాల్ గారు వాళ్ళ మొత్తం ముఠా అంటే ఏంటి యాక్చువల్లీ నాకు ఐ డోంట్ నో. అంటే కొంతమంది సభ్యులతో కలిసి ఉంటారు. అకున్ సబర్వాల్ ముఠా హ్యాస్ టు ఆన్సర్ టు దిస్. దట్స్ ఆల్. అంటే మీరు డైరెక్ట్ అకున్ సబర్వాల్ ను టార్గెట్ చేస్తున్నారు. అకున్ సబర్వాల్ ని టార్గెట్ చేస్తలేరు. ఈ మొత్తం ఎస్ఐటి ద వే ఇట్ ఇస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కదా వాళ్ళు. ఇలాంటి కేసులు చాలా సందర్భాలు. We want a proper investigation in this case, a fair trial, not by abridging on somebody's rights. And you are not giving me access to my client. He is not being able to avail his access to me. ఏం చేస్తున్నారు అసలు మీరు? నాకు యాక్సెస్ ఇవ్వట్లేదండి. జైలు పోతే నిన్న వాళ్ళ తల్లిదండ్రులు పోతే కూడా రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ జైలు ములాఖాత్ కోసం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేసు సీరియస్ తీవ్రత దృష్టి ఆ రకంగా ఉండదు. కేసు సీరియస్ అంటే ఇప్పుడు ఏదో ఆరోపించేసి ఆయన కూర్చోబెట్టి లాక్ వేస్తారా మీరు?